సికింద్రాబాద్ లో గంజాయి స్మగ్లర్ల గుట్టు రట్టయింది. గోపాలపురం పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని పట్టుకున్నారు. బీహార్కు చెందిన నిందితులతో పాటు ఓ మైనర్ బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఈ దాడులు జరిగాయి. కానీ ప్రధాన సూత్రధారి ఇప్పటికీ తప్పించుకొని తిరుగుతున్నాడు. ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా పూణేకు ఈ గంజాయి తరలిస్తున్నారని అధికారులు గుర్తించారు. 17 కిలోల గంజాయి, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మల్కాజిగిరి జోన్ డీసీపీ శ్రీధర్, ఏసీపీ యాదగిరి రెడ్డి పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ విజయవంతమైంది. కేసు దర్యాప్తులో మరిన్ని విషయాలు బయటపడవచ్చని అధికారులు అంటున్నారు. ఎస్హెచ్ఓ గోపాల్పురంకు ఈ దేవగి లాడ్జ్లో ఈ గాంజా నిషేధిత గాంజా ఉందని ఇన్ఫర్మేషన్ రాగానే ఆయన ఇమీడియట్గా డిఐ శ్రీనివాస్, ఎస్ఐ శివరాజు, శ్రీనివాస్ తోటి తమ టీం ఫామ్ చేసేసి ఆ లాడ్జ్తో పాటు మిగతా లాడ్జ్లన్నీ చెక్ చేయగా దేవకి లాడ్జ్లో 2 పర్సన్స్ విత్ కాంట్రాబ్యాండ్ గాంజా మనకు దొరికింది. అందులో వెరిఫై చేసేస్తే రిషి కుమార్ అనే అతను బీహార్ చెందినవాడు. అతనితో పాటు ఒక జువెనైల్ ఉన్నాడు. అతని పేరు నేను డిస్క్లోజ్ చేయను. అయితే వాళ్ళ బ్యాగ్స్, సూట్ కేస్ చెక్ చేస్తే టోటల్ ఒక 17 kgs వరకు ఈ నిషేధిత గాంజా దొరికింది. ఇమీడియట్గా మేము టీం అక్కడికి వెళ్ళి అకార్డింగ్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం చేయడం జరిగింది. అయితే ఈ రిషి కుమార్ ఎవరైతే ఉన్నాడో మనకు కనిపించాయని బీహార్లో విజయ్ అని ఉంటాడు. అతను అక్కడ ఒరిస్సా సంబాల్పూర్ నుంచి గాంజా హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత హైదరాబాద్ నుంచి పూణేలో ఒక కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఈ నాగవల్లి ఎక్స్ప్రెస్లో మొన్న ఎక్కి నిన్న మధ్యాహ్నం 11 o'clock మన హైదరాబాద్ వచ్చి దేవకి లాడ్జ్లో షెల్టర్ తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఈవినింగ్ అవర్స్లో పూణేకి వెళ్ళి అక్కడ కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. అట్లా హ్యాండ్ ఓవర్ చేసినందుకు ఇతని ఛార్జ్ టోటల్ కస్టమర్ రీచ్ అయితే 10,000 rupees ఒక కన్సైన్.